మన ప్రభైన యేసుక్రీస్తు నామంలో దేవుని మాటలు వింటున్నా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని వాక్యాన్ని ప్రభునందు మీరు ఆశీర్వదించబడుతున్నారని దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తున్నానండి. దేవుని వాక్యాన్ని ఈరోజు కూడా మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథం నుండి కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం ఉన్నటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎందుకనగా తను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్యములో మనమందరం అంటండి, మన దేహముతో జరిగించినటువంటి క్రియలు అవి మంచివైనను చెడ్డవైనను సరే దేవుని దగ్గర మనము వాటికి సమాధానం చెప్పవలసినటువంటి స్థితి మనకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఒకగానొక దినాన్ని మనము దేవుని ఎదుట మనం నిలబడి ప్రతి దానికి కూడా మనము లెక్క అప్పచెప్పవలసినది ఉన్నదని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ దేహముతో చేసే ప్రతి పని కూడా, ప్రతి క్రియ కూడా మనము దేవుని ఎదుట లెక్క అప్పచెప్పవలసినటువంటిది ఉందని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక మన దేహముతో ప్రతీది కూడా మనము దేవునికి లెక్క అప్పచెప్పాలి. మనము మంచి పనులు చేసినా కానీ చెడ్డ పనులు చేసినా కానీ మంచివారికైనను చెడ్డవారికైనను ప్రతి వారికి కూడా దేవుడు వాని క్రియలు చొప్పున ప్రతిఫలం అనేది ఇచ్చే దినము త్వరలోనే మన ముందు ఉన్నదని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. అయితే మన దేహముతో మనము చెడ్డ పనులు మనం చేయకోకుండా మన దేహముతో మంచి క్రియలు చేసేటువంటి వారిగా, సత్క్రియలు చేసేటువంటి వారిగా మనం ఈ లోకంలో జీవించాలని ప్రభు వాక్యం చెప్తుంది. ఒకవేళ చెడ్డ క్రియలు చేసి దేవుని ఎదుట నిలబడితే గనక దేవుడు మనకి తీర్పు తీరుస్తాడంటండి. దేవుడు ప్రతి దాని గురించి ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి తీర్పు తీర్చేటువంటి దినము మనకు ఉందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం అంటుంది, ఆయన ఎదుట అంటూ మనము నిలబడవలసినటువంటి దినం ఒకటి ఉందంటండి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి అను అంటున్నాడు. న్యాయపీఠం ఎదుట మనం నిలబడాలి. ఒక ఖైదీ, ఒక దొంగతనం చేసినోడు కానీ, ఒక మర్డర్ చేసినోడు కానీ, ఒక కోర్టులో ఎలాగైతే మరి జడ్జి గారి ఎదుట నిలబడి మరి ఉంటాడో అదే విధముగా దేవుని న్యాయపీఠం ఎదుట మనమందరం కూడా అక్కడ నిలబడాలంటండి. నిలబడినప్పుడు మనం అబద్ధం ఆడడానికి లేదు, మనం బొంకడానికి లేదు, మనం ఏది చెప్తే అది నమ్మడానికి లేదు. కానీ దేవుడు సమస్త మెరిగిన దేవుడు గనుక న్యాయపీఠం ఎదుట మనమందరము కూడా నిలబడాలి. న్యాయపీఠం ఎదుట మనల్ని లెక్క అప్పచెప్పమని దేవుడు మనల్ని ప్రశ్నిస్తాడంటండి. కనుక ఈ దేహముతో మనము మంచి క్రియలు చేయాలి. ఈ దేహముతో మనము సత్క్రియలు చేసి ప్రభు మెచ్చుకునేటువంటి విధముగా, ప్రభు సంతోషించినటువంటి విధంగా మనం ఈ దేహంతో మనము మంచి క్రియలు చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలని ప్రభు వాక్యం చెప్తుంది. ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మనం ఏ విధంగా ఉంటున్నాం? మంచి క్రియలు చేసేవారు ఉంటున్నామా? చెడ్డ క్రియలు చేసేవారు ఉంటున్నామా? బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో కయ్యేను ఏబేలు గురించి దేవుడు వాక్యంలో రాయబడి ఉన్నది. ఏబేలు అంటండి మంచి బలి ఇచ్చాడంటండి, అర్పణ అర్పించాడంటండి. ఈ కయ్యేనైతే చెడ్డవాటిని అర్పించాడంటండి. సత్క్రియలు లేవంటండి కయ్యేనికి. కాబట్టి ఏబేలు మంచి సత్క్రియలు కలిగినటువంటి వాడు, కయ్యేనైతే సత్క్రియలు లేనటువంటి వారు. కనుక మనము కయ్యేను వలె కాకుండా ఏబేలు వలె సత్క్రియలు కలిగి శ్రేష్టమైన అర్పణలు దేవునికి అర్పించి దేవుడు మెచ్చుకునే విధంగా, దేవుడు సంతోషించే విధముగా మనం ఈ లోకంలో జీవిద్దాం. సత్క్రియలు చేసి దేవుని మహిమపరుద్దాం. అటువంటి విధంగా మనం జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్న బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో విన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. సత్క్రియలు కలిగి మేము ఉండాలని, క్రీస్తు యేసు న్యాయం పీఠం ఎదుట మేము నిలబడవలసిన దినముంది కనుక అది చెడ్డవారైనను మంచివారైనను అయ్యా వారందరికీ తీర్పు తీర్చి వారి వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తారని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు. మేము ఈ లోకంలో అయ్యా మా దేహమును ప్రవ్వా అయ్యా బహు జాగ్రత్తగా సత్క్రియలు కలిగి మంచి ప్రవర్తన కలిగి
జీవించేటువంటి వ్యక్తులుగా మేము ఉండడానికి సహాయం చేయండి. మా దేహంలో కానీ మా యొక్క జీవితంలో ఏ పాపము కానీ ఏ దుష్టత్వం కానీ ప్రభా చొరబడకుండా సత్క్రియలు కలిగి పరిశుద్ధత కలిగి ఈ లోకంలో అయ్యా ఈ దేహమును ప్రభా కాపాడుకుని ప్రభా నిన్ను మహిమపరిచేటువంటి బిడ్డలుగా మమ్మల్ని స్థిరపరచండి. ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించండి. వారి వ్యాపారాలు దీవించండి, వారి ఉద్యోగాలు దీవించండి. రోగులైన వారంటే వారికి స్వస్థత ఆరోగ్యం యేసు నామములో కలుగునుగాక ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మా ప్రియ బిడ్డలందరినీ దీవించండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి ప్రభా దీర్ఘాయుష్ను కలిగి చేయండి నాయన. మా ప్రియ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి నీ కృపచేత బలపరిచి దీవించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. దయచేసి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. మీ కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. ఈ వీడియో వీక్షిస్తున్న వారందరూ కూడా మీ కామెంట్లు తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.